మరో 2 నెలల్లో వానాకాలం పంటల సీజన్ ప్రారంభం కాబోతోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా. జిల్లాలో కావాల్సిన పత్తి విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచారు. అయితే ఏటేటా పత్తి విత్తనాల ధరలతో పాటు కల్తీ విత్తనాల దందా కూడా పెరుగుతోంది. తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు అంటూ నిషేధిత, నకిలీ విత్తనాలు అంటకడుతున్నారు కేటుగాళ్లు. ఇలాంటి ఫేక్ సీడ్ పై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వ్యవసాయ అధికారులు. కల్తీ విత్తనాలను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున పండించే వాణిజ్య పంటల్లో పత్తి ముందంజలో ఉంటుంది. ఏళ్ల తరబడి పత్తి వేసి నష్టపోతున్నా సాగు చేయటం సులభం కావడంతో రైతులు పత్తి వేయటం తగ్గించట్లేదు. ఏటేటా పత్తి పంటల విస్తీర్ణం పెరుగుతుంది. ఇదే అదునుగా కొత్త విత్తన కంపెనీలు అన్నదాతలతో ఆడుకుంటున్నాయి. నకిలీ విత్తనాలు రైతులకు అంటగడుతున్నాయి. కొన్నేళ్లుగా పల్లెలో BT3 రకం పేరుతో పత్తి విత్తనాల దందా కొనసాగుతుంది. BT3 వెరైటీ పత్తిలో కలుపు నివారణ మందు చల్లితే కేవలం గడ్డి మాత్రమే చనిపై పంట క్షేమంగా ఉంటుందన్న నమ్మకంతో ఈ విత్తనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు రైతులు. దీన్ని అలసుగా తీసుకున్న సీడ్ కంపెనీలు విత్తనాల దందా చేస్తున్నాయి. మన దేశంలో BT3 పత్తి విత్తనాలపై ఆంక్షలు, నిషేధం ఉన్నాయి. కానీ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కంపెనీలు వీటిని తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. కర్నూలు, మహబూబ్ నగర్ లోని కొన్ని సీడ్ ప్రాసెస్ కంపెనీల్లో ఈ విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. మంచిర్యాల, ఆసిఫాబాద్ లో ఈ సీడ్ దందా యథేచ్ఛంగా నడుస్తుందని ఆరోపణలు ఉన్నాయి. దళారీ సిస్టంతో విత్తనాలను రైతులకు అమ్ముతున్నట్లు తెలిసిందే. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో చాలాసార్లు సీడ్ చేశారు అధికారులు. కర్నూలు, మహబూబ్ నగర్ కు చెందిన కొందరు వ్యక్తులు హైదరాబాద్ వనస్థలిపురంలో కేంద్రంగా BT3 సీడ్స్ ఉత్పత్తి చేసి జిల్లాలకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. వీరిలో 4గురిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట్టు తెలిపారు అగ్రికల్చర్ అధికారులు. సీడ్ ఎక్కడైనా ఉన్నా, BT3 కాటన్ విత్తనాలు కానీ ఎక్కడైనా ఉన్నా కూడా మనం తగు చర్యలు తీసుకుంటాము. దీని మీద మనకి కంప్లైంట్స్ వచ్చిన వెంటనే కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక డివిజన్లో ఉన్న షాపులన్నింటినీ కూడా వేరే డివిజన్ ADLకి మనం ఇన్స్పెక్షన్కి అరేంజ్ చేసి క్రాస్ డివిజన్ ADS తోటి మనం ఇన్స్పెక్షన్స్ చేయించడం జరుగుతుంది. సాధారణంగా పంట కలుపు నివారణ కోసం గ్లైపోసేట్ గడ్డి మందు వాడుతుంటారు రైతులు. కలుపు తీసే పని తప్పుతుందని, కూలి ఖర్చులు తప్పుతాయన్న ఆశతో గ్లైపోసేట్ మందు పిచికారి చేస్తూ ఉంటారు. ఈ మందు ప్రభావాన్ని తట్టుకునే BT3, HT, బోల్గార్డ్ 3 విత్తనాలు వేస్తుంటారు.